హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేజీ బాయ్ టెక్ అండ్ గేమింగ్ స్టూడియో. సో నేను మీ సాయిరామ్. సో ఈరోజు వచ్చేసేసి మనం అయితే ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఛార్జర్స్ కన్నా కూడా ఫాస్ట్ ఛార్జర్స్కి అంటే సక్సెస్ అవ్వడానికి ఫార్ములా ఏంటంటే ఎక్కువ వోల్టేజ్ అండ్ కరెంట్ సప్లైని తీసుకొని బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయడం అనేది దీని కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఉండేటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేది చూసుకుందాం. సో మనకి మోస్ట్లీ టైం అనేది అయితే సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ టైమ్స్లో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు క్విక్ బ్యాకప్ అయితే ఉంటుంది బ్యాటరీకి సంబంధించేసి. సో ఈ రెండు అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, మరి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించేసి బ్యాటరీ అనేది హీట్ అవుతూ ఉంటుంది. సో అట్లా హీట్ అవ్వడం వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది బ్యాటరీకి. సో ఇలా ఎక్కువ హీట్ జనరేట్ అవడం వల్ల బ్యాటరీకి వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే బ్యాటరీ అనేది కొంచెం హెల్త్ తగ్గుతుంది అనమాట. సో ఈ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాటరీ టిప్స్ గురించి చూసుకున్నట్లయితే మీకు కావాల్సినటువంటి బ్యాటరీ టిప్స్ ఏంటంటే, ఇప్పుడు మనం మోస్ట్లీ కూడా ఇప్పుడు ఛార్జింగ్స్ పెట్టినప్పుడు మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అంటే ఇప్పుడు బ్యాటరీ ఓవర్ హీట్ అయిపోయి నెక్స్ట్ ఫోన్ కూడా హీట్ అయిపోతుంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఫోన్ అయితే ఇప్పుడు ఛార్జింగ్ నుంచి అన్ప్లగ్ చేసేసేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మన ఛార్జర్స్ ఏవైతే ఉంటాయో, సో ఏ బ్రాండ్ మొబైల్ అయితే వాడుతున్నారో ఆ బ్రాండ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే యూజ్ చేయండి. సో మిగతా థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేయొద్దు. సో దానివల్ల ఏంటంటే మనకి సేఫ్టీ రిస్క్ అనేది కూడా ఉంటుంది. ఒక్కోసారి పేలొచ్చు ఛార్జర్స్, థర్డ్ పార్టీ నమ్మలేం కదా. సో మన కంపెనీ ఏ బ్రాండ్ని అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ బ్రాండ్ ఫాస్ట్ ఛార్జర్స్ని మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రయర్ చేయండి తీసుకోవడం కోసం. సో నెక్స్ట్ చాలామందికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అయితే, సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఓవర్ నైట్ ఛార్జింగ్ ఫుల్ చేస్తారనమాట. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అది చాలా మంచిది కాదు, బ్యాటరీ హెల్త్కి మంచిది కాదు. నెక్స్ట్ ఫోన్ కండిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం కాబట్టి వోల్టేజ్ నైట్ టైం కరెంట్ పోవటం రావడం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా. సో అటువంటి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఓవర్ నైట్ ఛార్జింగ్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు ఛార్జింగ్ అయితే చేయకండి, పెట్టకండి. సో సో ఇప్పుడైతే ఇది ఫ్రెండ్స్ కంటెంట్. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది అనుకుంటే, సో దానికి సంబంధించినటువంటి ఫుల్ టాపిక్ ఏదైతే ఉందో ఒక సిరీస్ని అయితే కంప్లీట్గా ప్లాన్ చేస్తాము. కొన్ని రోజులు అయితే సిరీస్ రాబోతుంది బయటికి. సో ఇప్పుడు ఆ సిరీస్ మీకు కావాలి చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోండి, బెల్ ఐకాన్. సో ఆఫ్టర్ దట్ యాక్టివేషన్ తర్వాత ఏమవుతుంది అంటే, సో మేము పెట్టేటువంటి వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అన్నమాట డైరెక్ట్గా. సో ఇప్పుడు మీరు ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.